అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు పరిశీలించాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లు. నెంబర్ 1 టైటిల్ డీడ్, ల్యాండ్ టైటిల్ డీడ్ ఆఫ్ డెవలపర్. ఈ డాక్యుమెంట్ ద్వారా డెవలపర్కు భూమిపై యాజమాన్యం ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది. భూమి ఎవరి పేరుపై ఉంది, డెవలపర్కు డెవలప్ చేసే హక్కు ఉందా అనే విషయాన్ని స్పష్టంగా చెక్ చేయాలి. జాగ్రత్త, కొన్ని ప్రాజెక్టుల్లో డెవలపర్ లీజ్ తీసుకొని నిర్మాణం చేస్తాడు. ఇలాంటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ల్యాండ్ యూజ్ అనుమతి, ల్యాండ్ యూజ్ అప్రూవల్. మీరు కొనుగోలు చేసే అపార్ట్మెంట్ రెసిడెన్షియల్ జోన్లో ఉందా లేదా అన్నది చెక్ చేయండి. కమర్షియల్ జోన్లో అయితే నివాస అనుమతి ఉండదు. నెంబర్ 3 అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్. మున్సిపాలిటీ లేదా హెచ్ఎండిఏ డిటిసిపి నుండి ఆమోదం పొందిన నిర్మాణ ప్రణాళిక. ఫ్లాట్ నిర్మాణం ఆమోదిత ప్రణాళిక ప్రకారం జరుగుతోందా లేదా చెక్ చేయాలి. నంబర్ 4 హెచ్ఎండిఏ డిటిసిపి లేఅవుట్ అప్రూవల్. అపార్ట్మెంట్ నిర్మించబడే స్థలం ఆమోదించబడిన లేఅవుట్లో ఉందా అనే దానిపై స్పష్టత. రేరా రిజిస్ట్రేషన్ నంబర్. తెలంగాణ రేరా వెబ్సైట్లో ఫ్లాట్ లేదా ప్రాజెక్ట్ నంబర్ వెరిఫై చేయాలి. ఇది కస్టమర్లకు చట్టపరమైన భద్రత కల్పించడంలో కీలకం. నంబర్ 6 ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ ఈసీ. ప్రాజెక్ట్ ల్యాండ్పై, ప్రాజెక్ట్ భూమిపై అప్పులు, కోర్టు కేసులు, రిజిస్ట్రేషన్లు వంటివి గత 13-30 సంవత్సరాల్లో ఉన్నాయా అని చెక్ చేయాలి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుండి పొందవచ్చు. నంబర్ 7 బిల్డర్తో ఒప్పందాలు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అండ్ కన్స్ట్రక్షన్. కొనుగోలు చేయనున్న ఫ్లాట్కు సంబంధించిన సేల్ అగ్రిమెంట్, కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది ఫ్లాట్ నంబర్, చుట్టూ ఉన్న ఏరియా, అమ్మకం ధర, చెల్లింపు షెడ్యూల్ మొదలైన వివరాలను కలిగి ఉంటుంది. నంబర్ 8 కంప్లీషన్ సర్టిఫికేట్ సిసి. మున్సిపాలిటీ లేదా జిహెచ్ఎంసి నుండి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇచ్చే ధృవీకరణ. ఫ్లాట్ల అమ్మకానికి, రిజిస్ట్రేషన్కి ఇది అవసరం. నంబర్ 9 ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసి. జిహెచ్ఎంసి లేదా మున్సిపాలిటీ నుండి ఇంట్లో నివాసం ఏర్పరచుకోవడానికి ఇచ్చే అధికారిక పత్రం. ఓసి లేకుండా అపార్ట్మెంట్లో నివసించడం చట్టపరంగా తప్పు. నంబర్ 10 ఫ్లాట్ సైజ్ డాక్యుమెంట్, కార్పెట్ ఏరియా లేదా బిల్డప్ ఏరియా. ఫ్లాట్ ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, కార్పెట్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియా మొదలైన వివరాలు స్పష్టంగా ఉండాలి. నంబర్ 11 ప్రాపర్టీ ట్యాక్స్ రసీదులు. పాత యజమాని ఉన్నట్లయితే ట్యాక్స్ చెల్లింపుల వివరాలు చెక్ చేయాలి. కొత్త ప్రాజెక్ట్ అయితే రిజిస్ట్రేషన్ తర్వాత మీ పేరుతో ఖాతా తెరవాలి. నెంబర్ 12 విద్యుత్, నీటి కనెక్షన్ల వివరాలు. కనెక్షన్లు రెగ్యులర్గా ఉన్నాయా, మీ పేరున కల్పించుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు తీసుకోవాలి. నెంబర్ 13 స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్. ఫ్లాట్ బలమైన నిర్మాణంతో ఉందని సర్టిఫై చేయడాన్ని సూచించే పత్రం, అధికారిక ఇంజనీర్ ద్వారా. నెంబర్ 14 అసోసియేషన్ బైలాస్ ఆర్ మెయింటెనెన్స్ టర్మ్స్. ఫ్లాట్ అసోసియేషన్ నిబంధనలు, మెయింటెనెన్స్ ఛార్జీలు, ఉమ్మడి విభాగాల నిర్వహణపై స్పష్టత ఉండాలి. పార్కింగ్ అలొకేషన్ డాక్యుమెంట్స్. మీరు పార్కింగ్ స్పేస్ కొనుగోలు చేస్తున్నట్లయితే అది సేల్ అగ్రిమెంట్లో పేర్కొనాలి. అత్యవసర సూచనలు. ప్రతి డాక్యుమెంట్ను లీగల్ ఎక్స్పర్ట్ న్యాయవాది ద్వారా వెరిఫై చేయించండి. ఫ్లాట్ కొనుగోలు ఒప్పందం రేరా గైడ్లైన్స్కు అనుగుణంగా ఉందా లేదా అనే అంశంపై దృష్టి పెట్టండి. అన్ని డాక్యుమెంట్ల ఫోటో కాపీలు మరియు స్కాన్ కాపీలు భద్రపరచుకోండి. ఓసీ లేని అపార్ట్మెంట్లు నివాసానికి సురక్షితం కావు. జాగ్రత్త, ఇది అపార్ట్మెంట్ కొనుగోలు చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా పరిశీలించాల్సిన పూర్తి సమాచారం. ఇలాంటి మరిన్ని వివరాల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.